హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస పెట్టి మంచి మంచి సినిమాలు మన ముందరికి రాబోతున్నాయి. ప్రెజెంట్ ఒక ఎక్స్పెరిమెంటల్ హీరోగా మనందరికీ పరిచయం ఉన్నటువంటి యాక్టర్ అండ్ అక్కినేని కుటుంబానికి వారసుడైనటువంటి అక్కినేని నాగ చైతన్య థర్న్డేల్ అనేటటువంటి సినిమాతో మన ముందరికి రాబోతున్నాడు. ఇది ఒక సముద్ర తీర ప్రాంతానికి చెందినటువంటి సినిమా అనే విషయం మనకు తెలుస్తుంది. అండ్ ఈ సినిమాలో మళ్ళీ సెకండ్ టైం అదే కాంబోని అయితే రిపీట్ చేయబోతున్నారు అనమాట. చందు మొండేటి నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా ఒక కోస్టల్ ప్రాంతంలో జరిగేటటువంటి కథని, ముఖ్యంగా చెప్పాలంటే వేరే దేశం వాళ్ళకి దొరికిపోయినటువంటి మన తీర ప్రాంత ప్రజలు పడినటువంటి కష్టాలను చూపించడానికి చందు మొండేటి ధైర్యం చేసి తీస్తున్నటువంటి సినిమానే ఈ తండేల్ అనమాట. యాక్చువల్లీ ఈ తండేల్ అంటే అర్థం ఏంటంటే సముద్రంలో జర్నీ చేస్తారు. ఐ మీన్ చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఏంటంటే సముద్రంలో ఎటు వెళ్ళాలి అనేటటువంటి డైరెక్షన్ చేసే వాళ్ళని ఒక లీడర్ అంటారు కదా, సో వాళ్ళని తండేల్ అని కూడా పిలుస్తారనమాట. సో ఈ సినిమాలో ఈ క్యారెక్టర్లో మనకి నాగ చైతన్య చాలా డేర్ అండ్ డెవిల్ లా కనబడబోతున్నాడు. సో నార్మల్ గా తెలుగు సినిమాలో కనిపించే విధంగా ఎక్కువ మేకప్ తో కాకుండా తమిళ సినిమాస్ లాగా చాలా న్యాచురల్ గా చూపించబోతున్నాడు అనమాట చందు మొండేటి. అండ్ ఈ సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్స్ అయితే శరవేగంగా జరుగుతున్నాయంట. యాక్చువల్లీ ఈ సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తాం అని ఆల్రెడీ మనకు అనౌన్స్మెంట్ రావడం జరిగింది. ఇంకా డేట్ అయితే కన్ఫర్మ్ చేయలేదు. సో చందు మొండేటితో ఆల్రెడీ సవ్యసాచి సినిమాలో నాగ చైతన్య ఒక కొత్త సైన్స్ ఫిక్షనల్ ఎలిమెంట్, ఒక సైన్స్ ఓరియంటెడ్ మూవీని అయితే తీసుకొచ్చాడు అనమాట. బట్ ఈసారి ఏంటంటే స్వాతంత్ర సమర యోధుడు అన్నటువంటి ఒక క్యారెక్టర్ లో తీసుకురాబోతున్నా. అంటే నిజమైన క్యారెక్టర్ మనకి చాలా క్యారెక్టర్స్ బుక్స్ లో ఉన్నవే కాకుండా కొన్ని కనుమరుగైపోయిన కథలు ఉంటాయి కదా, లైక్ గుజరాత్ లో ఉన్నటువంటి ఒక నావికుడి కథని చూపించబోతున్నారు అనమాట చందు మొండేటి. సో ఈ సినిమాకి ఏంటంటే అల్లు అరవింద్ గారు నిర్మిస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ సినిమాకి దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్నాడు. సో ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ఈ టీజర్ ని చూసి చాలా మంది అయితే వావ్, అంటే ఏదో కొత్తదనాన్ని చూపించబోతున్నాడు చందు మొండేటి అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. అండ్ మొత్తం వీడియో అంతా అయిపోయాక లాస్ట్ లో వచ్చినటువంటి సాయి పల్లవి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ తను వెంటనే క్యూట్ గా పెంచినటువంటి బుజ్జితల్లి అనే పిచ్చే డైలాగ్స్ ఇవి జనాల్ని కొంచెం అట్రాక్ట్ చేశారనమాట. సో ప్రస్తుతానికి షూటింగ్ స్పాట్ లో ఉన్నటువంటి ఫోటోస్ అయితే లీక్ అయినాయి. అంటే షూటింగ్ అనేది ఎంత శరవేగంగా జరుగుతుంది అండ్ చుట్టుపక్కల వాళ్ళు ఎంత యాక్టివ్ గా ఉన్నారు అనేటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. సో ఆల్మోస్ట్ తండేల్ సినిమా మాక్సిమం ఒక 70% కంప్లీట్ అయిందంట. సో మిగతా 30% త్వరలో కంప్లీట్ చేస్తా అండ్ షూటింగ్ ఎంత వెళ్తా త్వరగా కంప్లీట్ చేసి ప్రమోషన్స్ కోసం రెడీగా ఉన్నారు మూవీ టీమ్. సో చందు మొండేటి తీస్తున్నటువంటి ఈ సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మూవీ టీమ్ అయితే ఇప్పటికే చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ మనం చూసినటువంటి ఈ టీజర్ లో కూడా నాగ చైతన్య చాలా అగ్రెసివ్ గా కనిపిస్తున్నాడు. అంటే చాలా తక్కువగా మనకి అగ్రెసివ్ గా కనిపిస్తారు. అండ్ నాగ చైతన్య ఈ మధ్య రీసెంట్ గా తీసినటువంటి దూత వెబ్ సిరీస్ ఎంత హిట్ అయిందో మనందరికీ తెలియదు కాదు. సో అక్కినేని ఫ్యామిలీలో ఈజీగా వేరే డైరెక్టర్లు తీసుకోవచ్చు, ఏమంటే పెద్ద డైరెక్టర్ నటించే ఛాన్స్ ఉన్నప్పటికీ నాగ చైతన్య ఓన్ గా తన ఇష్ట ప్రకారం మాత్రమే కథలు సెలెక్ట్ చేసుకుంటున్నాడు. సో సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అనే విషయాన్ని పక్కన పెడితే నాగ చైతన్య క్యారెక్టర్స్ కి మంచి మార్కులే పడుతున్నాయి. అండ్ అంతేకాకుండా మనకి న్యాచురల్ డాన్సర్ అయినటువంటి మన సాయి పల్లవి ఈ సినిమాలో ఉండటంతో డాన్స్ పరంగా అది కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో డాన్సెస్ అనేవి కాస్త వెరైటీగా ఉంటాయి నార్మల్ మన డాన్సెస్ లా కాకుండా. సో ఈ సినిమాలో సాయి పల్లవి ఎంతసేపు ఉండబోతుంది అనేటటువంటి ఆలోచనలు అండ్ ఆమె యొక్క క్యూట్నెస్ అండ్ ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ కోస్టల్ ఏరియా కాబట్టి సో న్యాచురాలిటీని ఎంతవరకు చూపించబోతున్నారు అనేటటువంటి విషయం చందు మొండేటికి ఐడియా ఉంది. సో చూడాలి నెక్స్ట్ ట్రైలర్ తో మనకి ఇంకా ఏం చూపిస్తారు ఈ సినిమాకి సంబంధించినంత వరకు విషయాలని. అండ్ మీకు నచ్చినటువంటి నాగ చైతన్య గారి బెస్ట్ మూవీ ఏంటి అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఈ తండేల్ సినిమా మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ కొత్త మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.